అందరికీ నమస్కారం. కళ్యాణ్ డివైన్ టాక్స్ కి స్వాగతం. ఒక భక్తుడు తన భక్తితో యముడిని సైతం ఎదిరించి మృత్యువుని జయించిన ఒక కథ గురించి ఈ రోజు చెప్పుకుందాం. ఈ ఛానల్లో ఆధ్యాత్మికమైన కథలు, పురాణాలు, ఇతిహాసాలు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ మనం అందరం తరిద్దాం. పూర్వం మృకండు అనే ఒక మహర్షి ఉండేవాడు. అతనికి మరుద్వతి అనే యువతితో వివాహమైంది. వివాహమై 16 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి పిల్లలు పుట్టలేదని బాధపడుతున్న మృకండుడికి ఒకరోజు నారదుడు ప్రత్యక్షమై ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు. అప్పుడు మృకండు తనకి వివాహమై 16 సంవత్సరాలు అయిందని, పిల్లలు పుట్టలేదని, వారసుడి కోసం చింతిస్తున్నానని చెప్పాడు. అలానే పిల్లలు పుట్టడం కోసం ఏదైనా తరుణోపాయం చెప్పమని నారదుడిని కోరాడు. నారదుడు మృకండుడితో ఏమీ బాధపడద్దని చెప్పి వెంటనే కాశీ వెళ్లి తన పేరు మీదుగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు. మానవుడికి ముక్తి రావాలంటే జీవితంలో ఒక్కసారైనా కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలి. శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల శాశ్వతంగా కాశీలో నివసించిన ఫలితాన్ని, అలానే మరణించాక శాశ్వతంగా కైలాసాన్ని పొందవచ్చని వ్యాసుడు పురాణాల్లో చెప్పాడు. ఒకవేళ ప్రతిష్ఠించడం కుదరకపోయినా గంగలో శివలింగాన్ని విడిచిపెట్టినా కూడా కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన ఫలితం వస్తుంది. శివలింగాన్ని ప్రతిష్ఠించిన వాళ్ళు 1000 యోజనాల తర్వాత మరణించినా కూడా కాశీలో మరణించిన ఫలితం వస్తుంది. 1 యోజనం అంటే సుమారు 12.5 కిలోమీటర్లు. అలాంటిది 1000 యోజనాలంటే 12,500 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ మరణించినా కూడా కాశీలో మరణించిన ఫలితం వస్తుంది. శాశ్వతంగా కైలాసాన్ని పొందొచ్చు. నారదుడు ఇలా చెప్పడంతో మృకండు మరుద్వతితో కాశీకి వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకొని ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఆ శివలింగాన్ని మృకండీశ్వర లింగం అని, మరుద్వతీశ్వర లింగం అని పిలుస్తారు. ఆ శివలింగాన్ని వాళ్ళిద్దరూ 6 నెలల పాటు ప్రతిరోజు 6 కాలాల పాటు పూజించారు. రోజులో 6 కాలాలు అంటే సూర్యోదయానికి ఒకసారి, ఉదయం 9 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి, మళ్ళీ సూర్యాస్తమయానికి ఒకసారి, తిరిగి రాత్రి 9 గంటలకు ఒకసారి, అర్ధరాత్రి 12 గంటలకు ఒకసారి. ఇలా చేస్తే దీనినే షట్కాల శివ పూజ అంటారు. అలా ఎంతో భక్తితో మృకండు మరుద్వతి 6 నెలల పాటు శివుణ్ణి పూజించగా ఒక్కసారిగా శివుడు వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు, మీకు కుమార్తె కావాలా, కుమారుడు కావాలా అని అడిగాడు. వాళ్ళిద్దరూ మాకు కుమారుడే కావాలని చెప్పారు. పరమేశ్వరుడు వాళ్ళని దీవించి, మీకు కుమారుడే పుడతాడు, కాకపోతే ఆ బాలుడి వల్ల మీరు కొంతకాలం దుఃఖాన్ని అనుభవిస్తారు అని చెప్పి అదృశ్యమైపోయాడు. మృకండు దుఃఖం అంటే ఏమై ఉండొచ్చు? ఒకవేళ ఆ బాలుడికి విద్య సరిగా అబ్బదేమో, లేకపోతే అనారోగ్యం వస్తుందేమో, ఇంకేమై ఉండొచ్చా అని ఆలోచనలో పడ్డాడు. కొంతకాలానికి వాళ్ళకి సూర్యవర్ణంతో ప్రకాశిస్తున్న ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడికి నారదుడు మార్కండేయుడు అని నామకరణం చేశాడు. నేను మొదట్లో చెప్పిన ఆ శివభక్తుడు ఎవరో కాదు, ఈ మార్కండేయుడే. ఈయన యముణ్ణి సైతం ఎదిరించి మృత్యువుని ఎలా జయించాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుమారుడు జన్మించినందుకు ఎంతో సంతోషంతో మృకండు నారదుడితో ఇలా అన్నాడు. నారద, నువ్వు చెప్పడం వల్లే మేం కాశీకి వెళ్లి శివలింగాన్ని ప్రతిష్ఠించాం. అందుకే మాకు శివానుగ్రహం వల్ల ఈ కుమారుడు జన్మించాడు. అతని జాతకాన్ని చూసి ఈ బాలుడు ఏ రంగాల్లో రాణిస్తాడో చెప్పమని కోరాడు. నారదుడు ఆ బాలుడిని చూసి, మృకండ, ఈ బాలుడు అల్పాయుష్యుడు, 11 ఏళ్లు నిండగానే మరణిస్తాడని చెప్పాడు. నారదుడు చెప్పింది వినడంతో మృకండుడికి మరుద్వతికి ప్రాణం పోయినంత పనైంది. వాళ్ళిద్దరూ కూడా నారదుడిని ఆ బాలుడు మరణించకుండా ఉండటానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించారు. నారదుడు, ఈ సమయంలో నేను ఎటువంటి సహాయం చేయలేను, కాకపోతే ఆ బాలుడికి నువ్వు మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించు. నిరంతరం ఆ మంత్రాన్ని జపించడం వల్ల అపమృత్యువు భయం ఉండదని చెప్పాడు. విభూతిని బొటని వేలుతో, చేతి మధ్య వేలుతో పట్టుకొని మృత్యుంజయ మహామంత్రాన్ని చదివి ఆ విభూతిని నుదుటిన పెట్టుకుంటే అపమృత్యువు భయాలుండవని మార్కండేయ పురాణం చెప్తోంది. నారదుడు ఏం చెప్పాడంటే, విభూతిని బొటన వేలుతో, చేతి మధ్య వేలుతో పట్టుకొని మృత్యుంజయ మహామంత్రాన్ని చదివి నుదుటిన పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే అపమృత్యువు భయాలుండవు.
మృకండు కొంత వయసు రాగానే మార్కండేయుడికి మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించాడు. మార్కండేయుడు కూడా ప్రతిరోజు మృత్యుంజయ మహామంత్రాన్ని చదివి విభూతిని నుదుటిన పెట్టుకునేవాడు. 8 ఏళ్లు వచ్చాక మార్కండేయుడికి ఉపనయనం చేశారు. అప్పటి నుంచి సంధ్యావందనం చేసేవాడు. అలాగే బ్రహ్మచర్య దీక్షతో గురువుల వద్ద వేదాలని సకల శాస్త్రాలని చదువుకున్నాడు. అలా గడుస్తూ ఉండగా చివరికి 11వ ఏడు వచ్చింది. దాంతో తన కుమారుడికి మృత్యువు రాబోతుందని తెలిసిన తల్లిదండ్రులిద్దరూ ఎంతో బెంగపెట్టుకున్నారు. మార్కండేయుడి 11వ పుట్టినరోజున నారదుడు అక్కడికొచ్చాడు. దిగాలుగా కూర్చున్న మృకండుడితో ఇలా ఒక ఉపాయం చెప్పాడు. మార్కండేయుడి 11వ పుట్టినరోజు సంబరాలు చేసి దానికి మహర్షులందరినీ ఆహ్వానించి ఈ బాలుడికి వాళ్ల ద్వారా ఆశీర్వాదాలు ఇప్పించమని చెప్పాడు. దాంతో మృకండు మహర్షులందరినీ మార్కండేయుడి పుట్టినరోజున ఆహ్వానించాడు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు లాంటి గొప్ప మహర్షులందరూ అక్కడికి వచ్చారు. మృకండు మార్కండేయుడిని ఆశీర్వదించమని వాళ్ళని కోరాడు. మహర్షులందరూ మార్కండేయుడిని దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు. అక్కడే ఉన్న నారదుడు నవ్వుతూ ఉండడంతో మహర్షులందరూ ఎందుకు నవ్వుతున్నావని అడగగానే నారదుడు ఈ మార్కండేయుడు అల్పాయుష్యుడు, 11 సంవత్సరాలు నిండగానే మరణిస్తాడు. అంటే రేపటితో మార్కండేయుడి ఆయుష్ తీరిపోతోంది. కానీ మీరందరూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు. మీరు మహర్షులు కాబట్టి మీరన్న మాటలు వృధా అవ్వకూడదు. కాబట్టి ఈ బాలుణ్ణి మీరే బతికించాలని చెప్పాడు. మహర్షులకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ బాలుడి ఆయుష్ పెరగాలంటే బ్రహ్మదేవుడు రాసిన తలరాతను తప్పించాలి. అది ఒకటే మార్గం అనుకున్నారు. నారదుడు, మహర్షులు అందరూ కలిసి మార్కండేయుణ్ణి బ్రహ్మలోకానికి తీసుకెళ్లారు. బ్రహ్మలోకానికి వెళ్ళాక మునులందరూ మార్కండేయుణ్ణి బ్రహ్మ దగ్గరకు తీసుకువెళ్లి బ్రహ్మని ఈ బాలుడి పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వదించమని కోరారు. బ్రహ్మదేవుడు కూడా ఆ బాలుడు తనకి ఎవరో తెలియనట్టుగా నటించి దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించిన తర్వాత ఈ బాలుడు మార్కండేయుడు, ఇతని ఆయుష్ ఈ రోజుతో తీరిపోతోంది అని తెలిసినా కూడా నేను ఆశీర్వదించానంటే ఇదంతా ఈశ్వరేచ్ఛ అనుకున్నాడు. మనమందరం ఈ బాలుడి ఆయుష్ పెరగాలని దీవించాం. మన ఆశీర్వాదం వృధా అవ్వదు. తప్పకుండా మార్కండేయుడి ఆయుష్ పెరుగుతుంది. కానీ యమధర్మరాజు సమవర్తి. ఒకసారి బ్రహ్మరాత ప్రకారం ఆయుష్ తీరిందంటే వాళ్ళు ఎవరన్నది, ఎంతటి భక్తుడన్నది కూడా యమధర్మరాజు చూడడు. అతనికి అందరూ సమానులే. యమధర్మరాజుకి మనుషుల తలరాత ప్రకారం ప్రాణాలు తీసుకెళ్లమని త్రిమూర్తులమైన మేము స్వేచ్ఛనిచ్చాం. ఈ విషయంలో త్రిమూర్తులు కూడా యమధర్మరాజును అడ్డుకోలేరు. మార్కండేయుడి ఆయుష్ తీరింది కాబట్టి అతను ఖచ్చితంగా మార్కండేయుడు ప్రాణాన్ని తీసుకెళ్తాడు. ఇందులో సందేహం లేదు. కానీ మనమిచ్చిన ఆశీర్వాదం ఫలించాలన్నా, యమధర్మరాజు ప్రయత్నం విఫలం అవ్వాలన్నా ఆ కాశీ విశ్వేశ్వరుడే మనకి దిక్కు. అందుకని ఈ బాలుణ్ణి వెంటనే కాశీలో వదిలిపెట్టండి, ఆ కాశీ విశ్వేశ్వరుడే చూసుకుంటాడని బ్రహ్మదేవుడు మునులతో చెప్పాడు. వెంటనే మునులందరూ మార్కండేయుణ్ణి కాశీలో వదిలిపెట్టారు. కాశీలో విశ్వనాథుణ్ణి దర్శించుకున్న తర్వాత మార్కండేయుడి పేరు మీదుగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివలింగాన్నే పట్టుకొని మృత్యుంజయ మహామంత్రాన్ని జపించమని చెప్పి ఆ పరమేశ్వరుడే అంతా చూసుకుంటాడని చెప్పి మునులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది, మార్కండేయుడు మృత్యువుని ఎలా జయించాడో మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.